డియర్ ఫ్రెండ్స్, సాధారణంగా ఎక్కువగా ఈ మల్టీమీటర్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు దీని యొక్క ఆపరేషన్ గురించి తెలుసుకుందాము. ఇది మల్టీమీటర్ ప్రోబ్స్. ఈ మల్టీమీటర్ ప్రోబ్స్ దీనికి ఈ యొక్క రెండు యొక్క పిన్నులు కాంపోనెంట్ టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాము. అలాగే ఈ యొక్క ప్రోబ్స్ను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ COM అని రాశారు. COM అంటే కామన్. ఈ కామన్లో ఎప్పుడు కూడా బ్లాక్ ప్రోబ్ను ఇన్సర్ట్ చేయాలి. ఈ ప్రోబ్ ఉందిగా, ఈ బ్లాక్ ప్రోబ్ను ఎప్పుడు కూడా కామన్ పాయింట్లోనే ఇన్సర్ట్ చేయాలి. అలాగే ఇక్కడ 10 ADC అని రాశారు. అంటే మనకు కరెంటు డీసీలో 10 యాంపియర్ వరకు మెజర్ చేయాలి అంటే 10 యాంపియర్ కెపాసిటీ గల కరెంటును మెజర్ చేయాలి అంటే ఈ యొక్క రెడ్ ప్రోబ్ను ఈ హోల్లో ఇట్లా ఇన్సర్ట్ చేయాలి. అర్థమైందిగా? ఇది కామన్. ఎప్పుడు కూడా బ్లాక్ని ఈ మిడిల్ పాయింట్లోనే ఇన్సర్ట్ చేయాలి. మనం 10 యాంపియర్ కరెంటును మెజర్ చేయాలి అంటే ఇక్కడ రాసినట్లుగా ఈ రెడ్ ప్రోబ్ను ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. మనం వోల్టేజీ, రెసిస్టెన్సు అలాగే కరెంటును మిల్లీ యాంపియర్లో మెజర్ చేయాలి అంటే ఈ పాయింట్లో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇది రెడ్ ప్రోబ్ మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ బ్లాక్ ప్రోబ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఈ మిడిల్ పాయింట్లోనే ఇన్సర్ట్ చేయాలి. సరే, ఇప్పుడు మనం రెసిస్టెన్సు, వోల్టేజీ వీటిని మెజర్ చేయాలి కదా. ఇందుకోసం ఈ యొక్క రెడ్ ప్రోబ్ను ఇటువైపుగా కనెక్ట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఇట్లా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ కొన్ని వివరిస్తాను చూడండి. రెసిస్టర్సు అలాగే వోల్టేజీ, తర్వాత AC వోల్టేజీ, DC వోల్టేజీ, AC కరెంటు, DC కరెంటు, డయోడ్ టెస్టింగు, తర్వాత ట్రాన్సిస్టర్ టెస్టింగు, వైర్ కంటిన్యూటీ టెస్టింగు, తర్వాత LED టెస్టింగు, వీటి గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓమ్ అనే సింబల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఈ ఓమ్ అనే సింబల్ ఈ గ్రీన్ బెల్ట్ అంతా ఇదంతా ఉంది. సో ఇదంతా కూడా రెసిస్టర్స్కి సంబంధించినటువంటి పారామీటర్. ఇవి రేంజెస్ అంటే ఇక్కడ 200 ఇచ్చాడు. ఇది అంటే మనం మ్యాక్సిమం 200 రెసిస్టెన్స్ వరకు ఈ రేంజ్లో మెజర్ చేయవచ్చును. దీనిని సెలెక్టర్ అంటారు. ఈ సెలెక్టర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 200లో పెట్టాము. ఇది రెసిస్టర్ యొక్క పారామీటర్లో 200లో సెలెక్ట్ చేస్తాము. అంటే మనం మ్యాక్సిమం 200 రెసిస్టెన్స్ వరకు ఇక్కడ మెజర్ చేయవచ్చును. అలాగే నెక్స్ట్ 2K ఉంది. 2K అంటే ఇది 2Kకి సెలెక్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం 2K రెసిస్టెన్స్ 2 కిలో ఓమ్ రెసిస్టెన్స్ వరకు మెజర్ చేయవచ్చును. అంటే 2000 ఓమ్స్ రెసిస్టెన్స్ వరకు ఈ యొక్క రేంజ్లో మనం మెజర్ చేయవచ్చును. నెక్స్ట్ 20K ఇక్కడ సెలెక్ట్ చేయండి. అంటే ఇది మ్యాక్సిమం రెసిస్టెన్స్ రేంజి 20 కిలో ఓమ్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం 20 కిలో ఓమ్ రెసిస్టెన్స్ వరకు మనం దీన్ని మెజర్ చేయవచ్చును. ఇది 200 కిలో ఓమ్స్. అంటే 200 కిలో ఓమ్స్ వరకు ఈ పాయింట్లో మనం మెజర్ చేయవచ్చును. ఇది మ్యాక్సిమం 2 మెగా ఓమ్ రెసిస్టర్. ఈ మల్టీమీటర్ యొక్క మ్యాక్సిమం రెసిస్టెన్స్ మెజరింగ్ కెపాసిటీ 2 మెగా ఓమ్ వరకే ఉంది. కొన్ని రెసిస్టర్స్ మోర్ దెన్ 2 మెగా ఓమ్స్ కూడా ఉంటాయి. మోర్ దెన్ 2 మెగా ఓమ్ ఉన్న రెసిస్టెన్స్ను మనం ఈ మల్టీమీటర్ను ఉపయోగించి మెజర్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ మనకు మ్యాక్సిమం రేంజి 2 మెగా ఓమ్స్ వరకే ఇచ్చారు. రైట్, ఇప్పటి వరకు రెసిస్టెన్స్ మెజరింగ్ రేంజెస్ను తెలుసుకున్నాము. ఇప్పుడు DC వోల్టేజ్ని మనం మెజర్ చేయాలి. అటువంటి సందర్భంలో ఇక్కడ ఇచ్చారు చూడండి, V ఇచ్చారు. ఇక్కడ స్ట్రైట్ లైన్లు ఉన్నాయి. ఓకే, స్ట్రైట్ లైన్ అంటే ఇక్కడ 2 స్మాల్ స్ట్రైట్లు ఉన్నాయి. అవి DC సింబల్ అది. ఓకే, సో ఈ బ్లాక్గా ఉన్న ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనం ఏం చేయొచ్చు అంటే DC వోల్టేజ్ని మెజర్ చేయవచ్చును. ఇవి వాటి యొక్క రేంజెస్. ఇక్కడ చూడండి 200 M ఉంది. 200 M అంటే DC 200 మిల్లీ వోల్ట్స్ రేంజ్. అంటే తక్కువ వోల్టేజ్ రేంజ్ని ఈ రేంజ్లో మనం మెజర్ చేయవచ్చును.
అలాగే ఇక్కడ 2 ఉంది. 2 అంటే ఇక్కడ మ్యాక్సిమం 2 వోల్ట్స్ వరకే మనం మెజర్ చేయవచ్చును. ఈ పాయింట్లో మనం సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం 2 వోల్ట్స్ వరకే ఇది మెజర్ చేయవచ్చును. ఇక్కడ 20 ఉంది. 20 అంటే మ్యాక్సిమం 20 వోల్ట్స్ వరకు ఇది మెజర్ చేయవచ్చును. ఇక్కడ 200 ఉంది. సో 200 అంటే మ్యాక్సిమం ఇక్కడ 0 వోల్ట్స్ నుంచి 200 వోల్ట్స్ వరకు మెజర్ చేయవచ్చును. ఇక్కడ ఇది 600 అంటే హై వోల్టేజ్. ఇక్కడ రెడ్ సింబల్ ఇచ్చారు చూడండి. ఇది అంటే ఇది మ్యాక్సిమం హై వోల్టేజ్. అంటే ఈ మల్టీమీటర్ను ఉపయోగించి మనం డీసీ వోల్టేజ్ మ్యాక్సిమం 600 వోల్టేజ్ వరకు మెజర్ చేయవచ్చును. అంతకంటే మోర్ దెన్ 600 వోల్టేజ్ని మనం ఈ మల్టీమీటర్ ద్వారా ఉపయోగించలేము. తర్వాత ఇక్కడ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అని ఉంది. ఆఫ్ అంటే ఇది ఆఫ్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ ఈ పారామీటర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వి ఇచ్చాడు, ఆల్టర్నేట్ సింబల్ ఇచ్చాడు. అంటే ఇది ఏసీ వోల్టేజీ రేంజీ. ఇది ఏసీ వోల్టేజీ సింబల్. ఏసీ వోల్టేజీ ఈ యొక్క పారామీటర్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 600. అంటే ఇది మనం 600 వోల్ట్స్ వరకు ఏసీ వోల్టేజ్ని ఈ రేంజ్లో మెజర్ చేయవచ్చును. ఇక్కడ 200 మ్యాక్సిమం 200 ఏసీ వోల్ట్స్ వరకు మెజర్ చేయవచ్చును. అలాగే ఇక్కడ ఏ సింబల్ ఇచ్చారు చూడండి. ఏ సింబల్ అంటే ఇక్కడ డీసీ ఉంది. అంటే డీసీ కరెంటు మెజరింగ్ పారామీటర్ ఇది. ఓకే, ఇక్కడ డీసీ సింబల్ ఇచ్చారు కదా, డీసీ కరెంట్ మెజరింగ్ సింబల్. ఇక్కడ 200 మైక్రో ఉంది. 200 మైక్రో అంటే ఇక్కడ 0 నుండి 200 మైక్రో యాంపియర్ వరకు ఈ రేంజ్లో మెజర్ చేయవచ్చును. ఓకే, నెక్స్ట్ రేంజి 2M ఉంది. 2M అంటే 0 to 2 మిల్లీ యాంపియర్. అంటే ఇక్కడ మ్యాక్సిమం 2 మిల్లీ యాంపియర్ వరకు మెజర్ చేయవచ్చును. నెక్స్ట్ 20M. ఇక్కడ ఈ రేంజ్లో 0 to 20 మిల్లీ యాంపియర్ వరకు మెజర్ చేయవచ్చును. ఇది 200M ఉంది. ఇక్కడ 0 to 200 మిల్లీ యాంపియర్ వరకు దీనిని మెజర్ చేయవచ్చును. నెక్స్ట్ ఇక్కడ హై కరెంట్ అంటే 10 యాంపియర్. 10 యాంపియర్ మనం మెజర్ చేయాలంటే మ్యాక్సిమం కరెంట్ ఎక్కువ మెజర్ చేయాలన్నప్పుడు ఈ రేంజ్లో ఈ సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఈ ట్రాన్సిస్టర్ యొక్క హెచ్ఎఫ్ఈ వాల్యూ మనం కొన్ని సందర్భంలో ట్రాన్సిస్టర్లు వర్కింగ్ కండిషన్ ఉన్నాయా లేదా నాట్ వర్కింగా అని తెలుసుకోవడానికి ఈ ట్రాన్సిస్టర్లో హెచ్ఎఫ్ఈ వాల్యూను చెక్ చేస్తాము. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎమిటరు, కలెక్టరు, బేసు, ఎమిటర్. అలాగే ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ రో, ఇక్కడ పిఎన్పి ట్రాన్సిస్టర్ రో ఇచ్చాడు. ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయితే ఎక్కడైతే ఎన్పిఎన్ అని రాశారో ఆ యొక్క స్ట్రైట్ హోల్స్లో ఎమిటరు, కలెక్టరు, బేస్ టెర్మినల్ను ఇన్సర్ట్ చేస్తే మనకు ఈ డిస్ప్లేలో హెచ్ఎఫ్ఈ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అది మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. అలాగే పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే ఈ పిఎన్పి రోలో ఈ హోల్స్లో ఎమిటరు, బేస్, కలెక్టర్ టెర్మినల్ ఇన్సర్ట్ చేస్తే దాని యొక్క హెచ్ఎఫ్ఈ వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇప్పుడు ఏదైనా ప్లగ్ వైర్ కానీ లేదా ఎక్స్టెన్షన్ బాక్స్లో కానీ లేదా వైరింగ్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ వైర్ యొక్క కంటిన్యూటీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ ఏదైనా వైర్స్ మన యొక్క దాని కంటిన్యూటీ చెక్ చేయాలి అంటే ఈ సెలెక్టర్ను ఇక్కడ ఇచ్చారు చూడండి, సింబల్ గ్రౌండ్ సింబల్ లాగా మనం దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ 2 టెర్మినల్తో దాన్ని చెక్ చేస్తే ఇక్కడ బీప్ అని ఒక బజర్ వస్తుంది. ఈ బీప్ అనే బజర్ కానీ వచ్చినప్పుడు దీని యొక్క కంటిన్యూటీ కరెక్ట్గా ఉందని, అంటే వైరు పర్ఫెక్ట్గా ఉందని మీనింగు. అలాగే మనం డయోడ్ టెస్టింగ్, మన డయోడ్ వర్కింగా నాట్ వర్కింగా లేదా ఫార్వర్డ్ బయాస్ ఏది, రివర్స్ బయాస్ అంటే పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ ఏంటని తెలుసుకోవడానికి కూడా ఈ మల్టీమీటర్ను మనం ఉపయోగించవచ్చును. ఇక్కడ డయోడ్ సింబల్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఓకే, దీని యొక్క సెలెక్టర్ను ఈ డయోడ్ సింబల్ కాడ సెలెక్ట్ చేసి ఈ యొక్క డయోడ్ పాజిటివ్ టెర్మినల్కు రెడ్ వైరు, నెగిటివ్ టెర్మినల్కు బ్లాక్ వైరు కనెక్ట్ చేస్తే
దాని యొక్క కట్-ఇన్ వోల్టేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మోర్ దెన్ కట్-ఇన్ వోల్టేజ్ కానీ డిస్ప్లే అయితే డయోడ్ డిస్ట్రాయ్ అయిపోయింది, అంటే డయోడ్ పాడైందని చెప్పవచ్చును. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా ప్రాక్టికల్గా చెక్ చేద్దాము. ఇవి రెసిస్టెన్స్ మనం మెజర్ చేయాలి అంటే ఈ 2 టెర్మినల్ రెసిస్టర్ మెజర్ చేయాలి అంటే దీనికి పొలారిటీ అనేది ఉండదు. రెసిస్టర్కి మనం ఏ డైరెక్షన్లో అయినా కూడా ఈ యొక్క టెర్మినల్ను కనెక్ట్ చేయవచ్చును. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే రెసిస్టర్స్ను ఇలా హోల్డ్ చేసుకుంటారు, అంటే 2 చేతులతో ఇలా 2 పిన్నులు పట్టుకొని ఇట్లా మెజర్ చేస్తారు. ఇలా మెజర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ యొక్క రెసిస్టెన్స్ కూడా అందులో యాడ్ అయ్యి ఇక్కడ డిస్ప్లే అయ్యేటువంటి రెసిస్టెన్స్ వాల్యూలో ఎర్రర్స్ అనేది వస్తాయి. అంటే ఇలా ఎప్పుడైతే ఇట్లా పట్టుకొని మనం మెజర్ చేస్తామో రెసిస్టెన్స్ వాల్యూ అనేది రైట్ వాల్యూ కాకుండా ఎర్రర్ వాల్యూ అనేది చూపిస్తుంది. దానికి గల కారణం మన బాడీ రెసిస్టెన్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. సో రెసిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు 2 చేతులతో ఇలా హోల్డ్ చేసుకోకూడదు. అయితే ఇప్పుడు మనం ఒక టెర్మినల్ను ఇట్లా దీనికి ట్విస్ట్ చేసి ఒక చేతితో ఇలా పట్టుకొని ఇలా చెక్ చేసుకోవచ్చును. ఇప్పుడు మనకు దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ తెలుసుకోవాలి. దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ తెలుసుకోవాలి అంటే ఇది 200లో సెలెక్ట్ చేసామనుకుందాం. 200లో సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిస్ప్లే కాలేదు. 1 అనేది డిఫాల్ట్గా ఉంది, అది కాదు. సో అంటే ఇది మనం కనెక్ట్ చేసినటువంటి ఈ రెసిస్టరు మోర్ దెన్ 200 వాల్యూ అయ్యి ఉంటుంది. అందుకోసం మనం మళ్ళీ ఈ యొక్క రెసిస్టెన్స్ రేంజ్ని పెంచాలి. ఇప్పుడు ఏం చేస్తాము, 2Kలో సెలెక్ట్ చేసాము. 2Kలో సెలెక్ట్ చేసినప్పుడు ఇది కిలో ఓం రేంజ్ మనం ఎట్లా చదవాలంటే 0.467 కిలో ఓం. ఓకే, సో ఇలా అన్నప్పుడు దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 467. కానీ యాజ్ పర్ ది కలర్ కోడ్ వాల్యూ దీని యొక్క వాల్యూ 470 ఓం. ఇది 460 ఓం అనేది రెసిస్టెన్స్ కలర్ కోడ్ అనేది ఉండదు. యాజ్ పర్ ది కలర్ కోడ్ దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 470 ఓం. అయితే ఇక్కడ టాలరెన్స్ వాల్యూ ఉంటుంది కదా, టాలరెన్స్ కలర్ కోడ్ గోల్డ్ ఉంటే ±5%, సిల్వర్ ఉంటే ±10%. సో ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ టాలరెన్స్ వాల్యూతో చూపిస్తుంది. కాబట్టి మనకు ఎగ్జాక్ట్ 470 ఓం అని చూపించదు, నేరుగా 470 ఓం అనేది చూపిస్తుంది. ఇక్కడ 467 ఉంది. 467 అంటే ఇది 470 ఓమ్స్. దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 470 ఓమ్స్. ఇలా రెసిస్టెన్స్ను చెక్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వేరొక వాల్యూ రెసిస్టర్స్ను చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 2Kలో పెట్టినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ అనేది డిస్ప్లే కాలేదు. అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది మోర్ దెన్ 2K ఓమ్స్. కాబట్టి మనం దీని యొక్క రేంజ్ను చేంజ్ చేద్దాము, మారుద్దాము. ఇక్కడ 20Kలో పెట్టాం. 20Kలో పెట్టినా కూడా మనకు రెసిస్టెన్స్ అనేది డిస్ప్లే కాలేదు. అంటే దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది 20 కిలో ఓం కంటే కూడా ఎక్కువగా ఉంది. సో దీన్ని మళ్ళీ మన వాల్యూను రేంజ్ని చేంజ్ చేసాము. ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంది, అంటే 55.4. యాజ్ పర్ ది కలర్ కోడ్ వాల్యూ ఈ రెసిస్టెన్స్ వాల్యూ 56 కిలో ఓం. ఇది కిలో రేంజ్లో సెలెక్ట్ చేసాం కదా, మనం డైరెక్ట్గా 55 ఓం అని చదవకూడదు. కిలోలో పెట్టాం కాబట్టి అది 55.4 కిలో ఓం. అంటే ఇది టాలరెన్స్ పోంగా మనకు 50.4. ఇది యాక్చువల్లీ యాజ్ పర్ ది కలర్ కోడ్ వాల్యూ 56 కిలో ఓం. సో నియరెస్ట్గా 56 అనేది చూపిస్తుంది. దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 56 కిలో ఓం. మనకు ఈ కలర్ కోడ్ వైజ్ 56 కిలో ఓం కదా, మనకు ఎగ్జాక్ట్ వాల్యూ ఇక్కడ చూపించాలి కదంటే మల్టీమీటర్లో రెసిస్టెన్స్ వాల్యూ అనేది టాలరెన్స్తో చూపిస్తుంది. కావున టాలరెన్స్తో చూపించినప్పుడు మనకు ఎగ్జాక్ట్ వాల్యూ రెసిస్టెన్స్ వాల్యూ అనేది అక్కడ రాదు. ఎందుకంటే ±5% లేదా 10%తో కలుపుకొని ఆ రెసిస్టెన్స్ వాల్యూ అక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇట్లా మనం ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూను తెలుసుకోవచ్చును. ఇప్పుడు DC వోల్టేజ్ని చెక్ చేద్దాము.
డీసీ వోల్టేజ్ అంటే మనం ఆర్పిఎస్ రెగ్యులేటెడ్ పవర్ సప్లైలో వోల్టేజ్ని వేరీ చేస్తూ మనం దాని యొక్క రేంజ్ని కూడా మెజర్ చేయవచ్చును. అయితే ఇక్కడ మనకు రెగ్యులేటెడ్ పవర్ సప్లై అనేది లేదు, నా దగ్గర బ్యాటరీ ఉంది. ఇది డీసీ వోల్ట్స్ కాబట్టి దీనిని మనం మెజర్ చేద్దాం, దీంట్లో ఎంత వోల్టేజ్ ఉంది అని. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ సింబల్ ఇచ్చారు చూడండి, పొలారిటీస్. పొలారిటీస్ అంటే ఇది మైనస్. ఓకే, ఇది మైనస్ సింబల్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఈ టెర్మినల్ ఏమో నెగిటివ్ టెర్మినల్, అలాగే ఇటువైపు ప్లస్ ఇచ్చారు చూడండి ఇక్కడ, అంటే ప్లస్ అంటే ఈ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ అని మీనింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ నెగిటివ్ టెర్మినల్ కాడ బ్లాక్ కనెక్ట్ చేద్దాము, పాజిటివ్ టెర్మినల్ కాడ రెడ్ను కనెక్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, బ్లాక్ వైర్ను నెగటివ్ టెర్మినల్, రెడ్ పిన్ను పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేశాను. ఇప్పుడు మీకు అక్కడ వోల్టేజ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంది. ఈ వోల్టేజ్ ఎంత ఉంది ఈ బ్యాటరీలో అంటే టోటల్గా 9.85 వోల్టేజ్ ఈ బ్యాటరీలో ఉంది. ఈ విధంగా మనం డీసీ వోల్టేజ్ని చెక్ చేయవచ్చును. ఇప్పుడు మనం వైర్ యొక్క కంటిన్యూటీని చెక్ చేద్దాము. వైర్ యొక్క కంటిన్యూటీ అంటే ఈ వైరు పర్ఫెక్ట్గా ఉందా, ఇది వర్కింగ్ అవుతుందా, వర్కింగ్ కాదా అని చెక్ చేసుకోవడానికి కంటిన్యూటీ అంటారు. ఇక్కడ ఈ గ్రౌండ్ సింబల్ ఉంది కదా, ఇక్కడికి సెలెక్టర్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా ఈ రెండు టెర్మినల్స్ను ఈ యొక్క వైర్ ఎండ్లకి కనెక్ట్ చేయండి. ఇలా కనెక్ట్ చేసినప్పుడు మీకు ఆ డిస్ప్లేలో 0 చూపిస్తుంది, ఇక్కడ 0 చూపిస్తుంది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ 0 ఉంది. దాని మీనింగ్ ఏమంటే తర్వాత మీకు ఇక్కడ బజరింగ్ వస్తుంది, బీప్ అని బజర్ వస్తుంది. అంటే ఈ వైరు పర్ఫెక్ట్గా ఉంది. ఈ వైరు పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు అక్కడ బజర్ వస్తుంది, ఇక్కడ మీకు 0 అనేది డిస్ప్లే చేస్తుంది. అలా ఇక్కడ బజర్ రాకుండా ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మ్యాక్సిమం డిస్ప్లే చేస్తూ బజర్ ఆగిపోయిందంటే ఈ వైర్ అనేది వర్కింగ్ కండిషన్లో లేదు, వైరు పాడైందని మీనింగు. ఇప్పుడైతే వైరు పర్ఫెక్ట్గా ఉంది, బజర్ వస్తుంది, ఇక్కడ మనకు 0 రెసిస్టెన్స్ ఇండికేట్ అవుతూ ఉంది. ఇట్లా వైర్ యొక్క కంటిన్యూటీని చెక్ చేస్తారు. ఇలా ఎంత లెంత్ వైర్ అయినా సరే ఒక ఎండ్ అంటే వైర్ యొక్క ఒక చివర ముక్కకు ఈ టెర్మినల్ను కనెక్ట్ చేయండి. అదే వైర్ యొక్క వేరే చివర వైపు ఈ టెర్మినల్ను కనెక్ట్ చేస్తే మనకు కంటిన్యూటీని చెక్ చేసుకోవచ్చును. ఇప్పుడు డయోడ్ ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ మీకు ఇక్కడ డయోడ్ సింబల్ ఉంది కదా, ఈ డయోడ్ సింబల్ కాడ ఈ సెలెక్టర్ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ డయోడ్కు ఈ పాజిటివ్ యానోడ్, క్యాథోడ్ అనేటివి టెర్మినల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ వైట్ ఈ సిల్వర్ కోటింగ్ ఉన్న ఇటు సైడు క్యాథోడ్, రిమైనింగ్ టెర్మినల్ యానోడ్ టెర్మినల్, అంటే ఇటువైపు నెగిటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్ టెర్మినల్. ఈ డయోడ్కి పొలారిటీస్ ఉంటాయి కనుక పాజిటివ్ నెగిటివ్కి కనెక్ట్ చేయాలి. ఈ ప్రోపు బ్లాక్ నెగిటివ్ టెర్మినల్, రెడ్ పాజిటివ్ టెర్మినల్. సో ఇక్కడ పాజిటివ్ టెర్మినల్, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్. ఇక్కడ చూడండి, మనకు ఇందులో డిస్ప్లే అవుతున్నది కటిన్ వోల్టేజ్ 0.42. అంటే యాక్చువల్లీ సిలికాన్ డయోడ్ అయితే కటిన్ వోల్టేజ్ 0.4 to 0.6 ఈ బిట్వీన్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ 0.41 చూపిస్తుంది. అంటే ఈ డయోడ్ పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడే మనకు ఈ యొక్క కటిన్ వోల్టేజ్ అనేది చూపిస్తుంది. సపోజ్ ఇది మనం రివర్స్లో పెట్టామనుకోండి, మనకు ఎందుకంటే రివర్స్ బయాస్లో హై రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కటిన్ వోల్టేజ్ అనేది మనకు డిస్ప్లే కాదు. లేదా మోర్ దెన్ 0.6 డిస్ప్లే అయ్యిందనుకోండి, అప్పుడు ఈ డయోడ్ అనేది పాడయ్యింది, అంటే డయోడ్ వర్కింగ్ కండిషన్లో లేదని. సిలికాన్ డయోడ్ యొక్క కటిన్ వోల్టేజ్ ఎల్లప్పుడూ కూడా 0.4 నుంచి 0.6 వోల్టేజ్ బిట్వీన్లో ఉంటుంది. సో ఇది 0.540. సో ఈ డయోడ్ అనేది గుడ్ వర్కింగ్ కండిషన్. ఈ విధంగా డయోడ్లను చెక్ చేస్తారు. డయోడ్ కూడా మనం ఇట్లా బోత్ హ్యాండ్స్తో హోల్డ్ చేసుకొని పట్టుకోకూడదు. ఇట్లా ఒక హ్యాండ్తో దీన్ని హోల్డ్ చేయాలి, ఇంకొక దగ్గర ఇట్లా
టచ్ చేయాలి. ఇప్పుడు ట్రాన్సిస్టర్ యొక్క హెచ్ఎఫ్ఈ వాల్యూను టెస్ట్ చేద్దాము. ఇటు చూడండి, ఇది రకమైన ట్రాన్సిస్టర్ CL100 ట్రాన్సిస్టర్. ఇది NPN ట్రాన్సిస్టర్. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ కండిషన్, దీని హెచ్ఎఫ్ఈ వాల్యూను తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనం కనెక్ట్ చేస్తున్న ట్రాన్సిస్టర్ అనేది ఇది NPNకి చెందినటువంటి ట్రాన్సిస్టర్. ఇక్కడ కూడా మనం NPN స్లాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది NPN అని ఉంది. సో ఈ లైన్లో మాత్రమే మనం ఈ ట్రాన్సిస్టర్ని కనెక్ట్ చేయాలి, కింద కనెక్ట్ చేయకూడదు. కింద PNP ట్రాన్సిస్టర్. సో NPN ట్రాన్సిస్టర్ ఎక్కడ ఉంటుందో అక్కడనే ఈ NPN ట్రాన్సిస్టర్ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఏముంది, ఎమిటర్, కలెక్టర్, బేసు, మళ్ళీ ఎమిటర్ ఇచ్చారు. సో ఈ స్లాట్ల వైజ్ మనం కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా ఈ ట్రాన్సిస్టర్ రేంజ్లో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ హెచ్ఎఫ్ఈ రేంజ్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ట్రాన్సిస్టర్ని ఇన్సర్ట్ చేసినప్పుడు 177 ఇది హెచ్ఎఫ్ఈ వాల్యూ. సో అప్రాక్సిమేట్లీ ఈ రేంజ్లో మనకు చూపిస్తున్నప్పుడు ఈ ట్రాన్సిస్టర్ అనేది వర్కింగ్ కండిషన్. ఈ విధంగా మనం ట్రాన్సిస్టర్ యొక్క హెచ్ఎఫ్ఈ వాల్యూను ఈ మల్టీమీటర్ ద్వారా తెలుసుకోవచ్చును. ఇప్పుడు మనం ఎల్ఈడీస్ను కూడా మల్టీమీటర్ను ఉపయోగించి టెస్ట్ చేయవచ్చును. అంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని ఎల్ఈడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎల్ఈడీస్లో ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయదు, అంటే ఏది వర్కింగ్ కండిషన్ ఉంది, ఏది నాట్ వర్కింగ్ కండిషన్ ఉందని టెస్ట్ చేయడానికి ఈ మల్టీమీటర్ను ఉపయోగించి మనం చెక్ చేయవచ్చును. అది ఎలాగో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఇప్పుడు ఈ మల్టీమీటర్లో చూడండి, ఈ ఎల్ఈడిలో లాంగ్ టెర్మినల్, ఇట్లా పొడవుగున్న టెర్మినల్ను పాజిటివ్ టెర్మినల్ అంటారు, షార్ట్గా ఉన్న టెర్మినల్ను నెగిటివ్ టెర్మినల్ అంటారు. అలాగే ఈ యొక్క మల్టీమీటర్ పిన్స్, ఈ రెడ్ అంటే పాజిటివ్, బ్లాక్ అంటే నెగిటివ్. ఈ రెడ్ని లాంగ్ టెర్మినల్కి కనెక్ట్ చేయండి, బ్లాక్ని షార్ట్ టెర్మినల్కి కనెక్ట్ చేయండి. ఇట్లా కనెక్ట్ చేయండి. తర్వాత ఈ యొక్క సెలెక్టర్ను ఈ యొక్క కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేయండి. ఎల్ఈడిని టెస్ట్ చేయాలి అంటే ఈ యొక్క సెలెక్టర్ను కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేయండి. ఇట్లా ఈ పాజిటివ్ నెగిటివ్కి కనెక్ట్ చేయాలి. ఈ డయోడ్ను ఈ యొక్క ఎల్ఈడిని కనెక్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ డయోడ్ అనేది గ్లో అవ్వలేదు, వెలగలేదు, అంటే ఈ డయోడ్ నాట్ వర్కింగ్. ఈ డయోడ్ అనేది వర్కింగ్ కాలేదు. ఓకే, ఇప్పుడు మనం వేరే డయోడ్ని టెస్ట్ చేద్దాము. అంటే ఇది ఫెయిల్యూర్ డయోడ్. ఇది గ్లో అవుతుంది, చూసారా? ఇది గ్లో అవుతున్నది అంటే ఈ డయోడ్ గుడ్ వర్కింగ్ కండిషన్. తర్వాత మనకి ఇక్కడ ఏ రెసిస్టెన్స్ని కూడా చూపించట్లేదు. ఓకే, సో ఎట్లా కాకుండా ఇక్కడ ఏదైనా ఒక రెసిస్టెన్స్ వాల్యూ చూపిస్తూ ఈ యొక్క డయోడ్ అనేది గ్లో కాకుండా ఉంటే అప్పుడు ఈ యొక్క ఎల్ఈడి అనేది నాట్ వర్కింగ్ కండిషన్. చూడండి, ఓకే, ఇట్లా ఈ ఎల్ఈడి గ్లో అవుతుంది. ఈ విధంగా ఎల్ఈడి వర్కింగ్, నాట్ వర్కింగ్ కండిషన్ని ఈ మల్టీమీటర్ని ఉపయోగించి చెక్ చేయవచ్చును. ఇందాక చెక్ చేసిన ఎల్ఈడి గ్లో అవ్వలేదు అంటే దాని మీనింగు ఆ ఎల్ఈడి నాట్ వర్కింగ్. చూసారా, ఇవి మనం టచ్ చేసినప్పుడు ఇట్లా గ్లో అవుతుంది. ఈ విధంగా ఏదైనా సర్క్యూట్లో ఎల్ఈడి కనెక్ట్ చేసే ముందు ఆ యొక్క ఎల్ఈడీస్ని వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేయడం కోసము మల్టీమీటర్లో ఈ ప్రొసీజర్ ద్వారా చెక్ చేయవచ్చును. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఛానల్లో ఎలక్ట్రానిక్స్ గురించి తెలుగులో చాలా చక్కగా అన్ని విషయాలను వివరించడం జరుగుతుంది. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like and share this. Thank you very much.